హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ పొన్నపల్లి సాహితీ సౌందర్య గారు రాసిన చదువెందుకు అనే కథ. అనగా అనగా కుంతల దేశాన్ని పాలించే రంగనాథుడికి చదువెందుకు అన్న విచిత్రమైన సందేహం కలిగింది. తన సందేహాన్ని రాజు ఒకనాడు నిండు సభలో వెలిబుచ్చాడు. చదువుకుంటే మంచి పదవి, దాని ద్వారా ధనం సంపాదించవచ్చు అన్నాడు ఒక పండితుడు. చదువుకుంటే కీర్తి వస్తుంది అన్నాడు ప్రధానమంత్రి. చదువుకుంటేనే మనిషికి గౌరవం లభిస్తుంది, అందుకే చదువుకోవాలి అన్నాడు ఒక కవి. విద్యావంతుడు అన్ని దేశాల్లోనూ పూజింపబడతాడు. విద్యను ఏ దొంగ దొంగిలించుకుపోలేడు, విద్యాధనమే ఉత్తమమైంది అన్నాడు ఆస్థాన విద్వాంసుడు. అయినా రాజుకు ఈ సమాధానాలేవి తృప్తినివ్వలేదు. తన సందేహానికి సరైన సమాధానం లభించక రాజు మదనపడటం గమనించిన ఆస్థాన విదూషకుడు లేచి, మహారాజా, నా సమాధానం తమకు ఆగ్రహం కలిగిస్తుందేమో అన్న భయం కలుగుతుంది అన్నాడు. నీకా భయం వద్దు, నీ సమాధానం నచ్చకపోయినా నిన్ను శిక్షించను. నిర్భయంగా చెప్పు, చదువెందుకు అన్నాడు రాజు. చిత్తం మహారాజా, ఇటువంటి అనుమానాలు రాకుండా ఉండేటందుకు, ఒకవేళ వచ్చినా ఈ విధంగా అందర్నీ వేధించకుండా ఉండేందుకు చదువు చాలా అవసరం అన్నాడు విదూషకుడు. అందరూ గొల్లున నవ్వారు. రాజు రంగనాథుడు ఒక్క క్షణం నిర్ఘాంతపోయి వెంటనే తేరుకుని నలుగురితో కలిసి తను మనస్ఫూర్తిగా నవ్వేశాడు. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.